డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి చేతగాక చావలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాడా? 2029లో అధికారంలోకి రాగానే ఈ ఏబిఎన్ ఆర్కేని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పి నా తడాకా ఏమిటో నేను చూపిస్తానని నిన్న ఆయన కార్యకర్తల ముందు ప్రగల్భాలు పలికాడు. అంటే అధికారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు, అధికారం ఉంటే ఇప్పటికీ కొమ్ముగాస్తున్న కొంతమంది అధికారులు వాళ్ళకి తోడుంటే సిఐడి సంజయ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే సునీల్ కుమార్ లాంటి వాళ్ళు, సునీల్ నాయక్ లాంటి వాళ్ళు ఉంటే రఘురామకృష్ణరాజుని ఈడ్చుకొచ్చి కస్టోడియల్ టార్చర్ కూడా చేస్తారు. లేకపోతే ఏం చేయలేరు, వేరే ఇంకేం చేత కాదు వాళ్ళకి. అంటే రాజకీయం అంటే అధికారం ఉండటం, అధికార దుర్వినియోగం చేయటం అనుకునే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మేము అధికారంలోకి రాగానే రప్ప ఏటపో తలకాయలు నరికినట్టు నరుకుతామని కూడా ప్రగల్భాలు పలుకుతుంటే మరి ఇప్పుడేంటి పరిస్థితి? అధికారం లేకపోతే ఏం చేయలేరు మీరు, అధికారం ఒక్కటే మిమ్మల్ని కాపాడగలిగేది. దానికోసం మీరు ఎన్ని వేషాలైనా వేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. లేకపోతే 29 ఎన్నికల దాకా ఎందుకు ఆగాలి? ఏదైనా చేయదలుచుకుంటే ఇప్పుడు చేసి అవతల పాడేయండి. అధికారంలో వేరే వాళ్ళు ఉన్నారు, కేసులు అవుతాయని భయం. కేసులు కాకుండా పోలీసుల్ని మేనేజ్ చేసుకొని ఒకవేళ అరెస్ట్ అయినా కూడా అనంతబాబులాగా 90 రోజుల పాటు ఈ పోలీసుల చేత ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా చేసుకొని డిఫాల్ట్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసి ఎంచక్కా తిరగొచ్చని. అంటే అధికారం దుర్వినియోగం ఒక్కటే చేస్తారు, ప్రజలకు మంచి చేయటమో ఇంకొకటో కాదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ మావిగన్ అనే ఒక దీన్ని ఎత్తుకున్నాడో నిస్సత్తువ పార్టీ నిండుగా వచ్చింది. దాదాపుగా గుంటూరు, కృష్ణా జిల్లాకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే రంబటి రాంబాబు, పేరు నాని లాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని తీసేస్తే మిగతా అందరూ జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేశాడు, దీంతో ఇక వైసీపీ సర్వనాశనం అయిపోతుంది అని ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంటిమేషన్ కూడా పంపించి ఇలాగైతే మేము పార్టీలో ఉండలేమని కూడా చెబుతున్నారు. మరి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో కిందనున్న కార్యకర్తలకో లేకపోతే సోషల్ మీడియా వారియర్స్కో ఫోన్లు చేసి మావిగనికి అనుకూలంగా మీరు వీడియోలు చేయండి అంటే మా వల్ల కాదని వాళ్ళు చెప్పేశారు. ఇక మిగిలిందల్లా ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఇంటి ముందు ఒకటే ఎజెండా, ఒకటే రాజధాని, అది మావిగని మాత్రమే అని ఫ్లెక్సీలు పెట్టించుకోవటమే, అంతకు మించి ఏం చేయలేడు. కనీసం ఆయన తాడేపల్లి ఇంట్లో కూడా ఉండలేడు. అధికారం లేకపోతే ఆయన ఇంట్లో ఆయన ఉండలేడు. అలాంటిది ఆ రాష్ట్రంలో ఉన్న ఇంట్లో ఆయన సీఎంగా ఉండి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడట. అధికారం లేకపోతే యలహంక ప్యాలెసే, బెంగళూరు వెళ్ళిపోవటం, అక్కడ మంతనాలు చేస్తాం. ఎవరెవరు మనకు అనుకూలంగా వచ్చే ఆఫీసర్లు ఎవరు ఉంటారు వాళ్ళందరినీ ఎత్తుకుపట్టుకోండి, సీక్రెట్ మీటింగులు పెట్టండి, ఏదో ఒక రకంగా నాకు అధికారం ఇప్పించండి. ఇదేనా మరి ఇక రాజకీయం అంటే? కాంగ్రెస్ పార్టీని కూలిపోవటం మూలాన ఆ పునాదుల మీద వీళ్ళు వైసీపీని బిల్డ్ చేసుకున్నారు. కానీ లేకపోతే ఈ వైసీపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు తీయని కబుర్లు, తేనె కబుర్లు అన్నీ చెప్పి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడో అందరం చూసాం. ఆ జగన్మోహన్ రెడ్డి అన్ని అరాచకాలు చేస్తున్నా మరి ఎదురొడ్డి నిలబడి ఈ ఆంధ్ర నడిబొడ్డునే నిలబడి వాళ్ళు చుట్టూతా వాళ్ళ వంది మాగదులు ఉన్నప్పటికీ కార్యకర్తలు మా మీద దాడులు చేసి యాక్సిడెంట్లు చేసి మా నాన్న లాంటి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేసినా కూడా ఇక్కడే ఉండి పోరాటం చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి అట్ట కాదండి, యలహంక ప్యాలెస్ పారిపోతాడు, అందులో దాక్కుంటాడు. అక్కడి నుంచి రాజకీయం చేస్తానికి ఇక్కడ ఉన్న కార్యకర్తని ఉసిగొలుపుతూ ఉంటాడు. ఇక మరి యువతల పక్కన లోకేష్ ఏదో రెడ్ బుక్ అని గతంలో యువగళం పాదయాత్ర సమయంలో చెప్పి అందులో నేను అందరి పేర్లు రాసుకుంటున్నాను, చట్టబద్ధమైన చర్యలు మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటామంటే చట్టబద్ధమైన చర్య అనే కనీసం ఒక మాటన్నా చెప్పాడు లోకేష్. వీళ్ళు అది కూడా కాదు, మేము అసలు మామూలుగా కాదు అధికార దుర్వినియోగం చేసి పారేస్తాం అని ఖచ్చితంగా నెక్కచ్చిగా చెబుతున్నారు. ఇక వీళ్ళకి ఓట్లు ఎందుకు వస్తాయి? రప్పాకి ఓట్లు రాలుతాయా లేకపోతే జగన్ ఉడత ఊపులకి ఇక్కడున్న మీడియా ఏమైనా భయపడుతుందా? కేవలం మీడియానే అని అనుకుంటే తప్పరపాటే. సామాన్య ప్రజలు కూడా ఏమాత్రం హింసించారో వాళ్ళకి తెలియదా? అదే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చచ్చిపోతే కుక్క పిల్లని ఈడ్చి పక్కన బారేసినట్టు పక్కన బారేసి ఆయన సొంత పనే చూసుకున్నాడు.
ఆయనగా వెళ్ళి ఒక విగ్రహావిష్కరణ చేయటానికి ఎంత పొసెషన్ తీసుకొని వెళ్ళాడో ఆ పొసెషన్ నడవటమే ఇంపార్టెంట్ తప్ప ఒక మనిషి యొక్క ప్రాణం కాదనేది కూడా చెప్పుకున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఏహ్యభావం పుడుతుంది జగన్మోహన్ రెడ్డి అంటే. అధికారం లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు అని. అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ఎందుకు వచ్చినాయి? కేవలం అధికార దుర్వినియోగం చేసి అక్రమ సంపాదన చేయటం మూలానే. ఆ అక్రమ సంపాదనతో ఇక సాక్షి లాంటి మీడియా ఒకటి పెట్టుకొని అందు నిండుగా అబద్ధాలే. యువతల హెరిటేజ్కి ఈ టీటీడీకి నెయ్యి కల్తీ నెయ్యి సప్లై చేసిన బోలే బాబాకి సంబంధాలు ఉన్నాయని రాసి అది ప్రూవ్ చేయలేని స్టేటస్లో కోర్టులో కేసులను ఎదుర్కొంటూ తిరుగుతూ ఉన్నారు. అబద్ధాలు, అవాస్తవాలు, దీంతో ఆ పేపర్ నిండిపోతానే ఉంటుంది ఎప్పుడు. ఇక కాదు కూడదని అనుకుంటే ఈ దుష్ట చతుష్టయం అని చెప్పి నా వెంట్రుకు కూడా పీకలేరని గతంలో సవాళ్ళు చేశాడు. బోడిగుండు మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డికి. 11 సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చేస్తే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని చిన్నపిల్లడు చాక్లెట్ ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళనని మారం చేసినట్టుగా గొడవ చేస్తూ ఉన్నాడు. ఎవరి వాళ్ళ ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి? పిలిచి మరి ఎవరన్నా పెడతారా, లేకపోతే ఆయన అలాగనే పెట్టాడా? గతంలో కూడా ఏం మాట్లాడలేదా? మీకున్న 23 సీట్లలో నేను కనుక తలుచుకున్నాను అనంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా మిగలదని ఒక పక్కన సవాళ్ళు చేసి అదే అసెంబ్లీకి రావటానికి ఆ టీడీపీ నాయకులతోటి ఒప్పందం కుదుర్చుకొని జగన్మోహన్ రెడ్డి కారు వరకు లోపలికి వదలండి, ఆయన టక్కన అలా దిగి లోపలికి వచ్చేస్తాడు అంటే ఇక 11 ఆ 11 నెంబర్ వాళ్ళని వెంటాడుతూనే ఉంది. 11 గంటలకి 11 మంది వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారని స్పీకర్ లాంటి వాళ్ళే చెబుతూ ఉంటే, పార్లమెంట్లో కూడా వాళ్ళకి 11వ నెంబర్ గది అలాట్ చేస్తే ఎంత పెద్ద రచ్చండి. అసలు ఒక పార్టీ ఇలాంటి వాటి మీద ప్రయత్నం చేయాలా, లేదు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపించటం, లేదు ప్రజల దగ్గర వాళ్ళు మన్ననలు పొందటం, ఇవి చేయాలనా? కాదు, మేము నరుకుతాం, మేము రక్తంతో హోలీ ఆడతాం, ఇలాంటి మాటలు చెబితే ప్రజలు ఓట్లేస్తారా? అలా కాదు, మేము ఇలాగనే చేస్తామని అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా మిగలదు. ఇక 29 ఎన్నికల తర్వాత 29లో మేము గెలుస్తాం అని జగన్మోహన్ రెడ్డి అయితే చెబుతున్నాడో, ఈ పందాలో అయితే ఖచ్చితంగా గెలవటం కష్టం. ఆ తర్వాత పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మావిగన్తో జగన్మోహన్ రెడ్డి అదే స్థాయికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తించకుండా వెనక వంది మాగదులు ఉండి జేజేలు పలికే వాళ్ళు ఉంటారు. అంబటి రాంబాబు, పేరు నానియో సలహాలు వాళ్ళే ఇస్తారు కాబట్టి. ఎందుకంటే నెంబర్ 2 స్థానం మీద వీళ్ళు కన్నేసి పెట్టుంటారు. మనకెందుకు వచ్చిన గొడవలేని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నాకేం సంబంధం లేదన్నట్టుగా ఆయన దూరంగా ఉంటే, అసలు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన దరిద్రుడు ఎవడని బయట జగన్మోహన్ రెడ్డిని వెనకుండి కాపాడుతున్న ఎనలిస్టులు లాంటి వాళ్ళే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లక్షణాలతోటి జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పేశాడు, అధికారం లేకపోతే నేను గుండు సున్నా అని. ఇదే ఈరోజు కుండబద్దలు.